మోగణ రూపలన్ వశమున విధితానే ఆడించునే కసులన్ మానస వీధులన్ విసరితానంద కందంబుతోన విశ్వావసుత ఆడునే నరులతో వింతైన చేష్టల సృజిన్నే. ఎలా ఉంది మొత్తం విశ్వావసు అంటే కొంచెం పులుపు, కొంచెం కారం, కొంచెం స్వీట్, కొంచెం ఆనందం, అన్ని రకాల షడ్రుచుల కలయిక, షడ్భావముల యొక్క కలయిక. సుఖముంది, దుఃఖముంది, ఆనందముంది, ఐశ్వర్యముంది, అన్నీ ఉన్నాయి. కానీ అనుభవించే వాళ్ళు కొంతమందే. ఆ కొంతమంది ఎవరు అనేటువంటిది మీ సాధనను బట్టి, మీ ఆరాధనను బట్టి, ధర్మాన్ని తప్పకుండగా, శాస్త్రాన్ని తప్పకుండగా, భగవంతుడి యొక్క దివ్యమైనటువంటి అనుగ్రహాన్ని పొందినటువంటి ప్రతి ఒక్కడు కూడా బాగుంటాడు. నా తెలంగాణ రాష్ట్రానికి అద్భుతమైనటువంటి రోజులు వచ్చి ఆ స్వామి యొక్క, ఎందుకంటే వెంకటేశ్వర భగవానుడి యొక్క అనుగ్రహంతో విశ్వేశ్వర విలసత్కృప శాశ్వత సత్యామృత ఫల సంపత్కర విశ్వావసురూపంబున విశ్వజనుల కందుగాక విజయాకృతియే. ఇది మా జొన్నవిత్తుల గారు చెప్పినటువంటి మాట. కాబట్టి విశ్వావసు నామ సంవత్సరం మీకు విజయ పరంపరలను కలిగించుగాక. కాబట్టి ఎవ్వరు సందేహాలు విడిచిపెట్టండి, ఆనందంగా పనిచెయ్యండి. ఒక్కటే చిట్ట చివరి మాట ఏమిటి అంటే, విశ్వావసు నామ సంవత్సరం కష్టపడే వాడికి మంచి ఫలితాన్ని, సుఖపడాలి అనుకునేటువంటి వాడికి ఇబ్బందికరమైన ఫలితాన్ని ఇస్తుంది. ఈ రెండింటితోనే మీరు అర్థం చేసుకొని మీరు ప్రవర్తిస్తే, ఎందుకంటే వచ్చే సంవత్సరం ఇంకా మీకు ఆ పేరు వింటేనే మీరు భయపడతారు. సరే వచ్చే సంవత్సరం ఎలాగో అప్పుడే చెప్పుకుంటాం కాబట్టి ఆ పేర్లేవి కూడా ఇప్పుడు చెప్పుకోకుండా విశ్వావసు మాత్రము వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ ఆయురారోగ్య భోగభాగ్యములను కలిగించుగాక. మా ధర్మపురి లక్ష్మీ నరసింహుడి యొక్క పరిపూర్ణ కృపా కటాక్ష వీక్షణ సౌభాగ్యము, యాదగిరిగుట్టలో ఉన్నటువంటి పంచముఖ లక్ష్మీ నరసింహ దివ్య అనుగ్రహము, వేములవాడ రాజరాజేశ్వరుడి యొక్క కరుణ, అలాగే అద్భుతమైనటువంటి అలంపురం జోగులాంబ తల్లి యొక్క అనుగ్రహ విశేషాలు, తెలంగాణలో అద్భుతంగా ఉన్నటువంటి మహంకాళి అమ్మవారు, అలాగే పెద్దమ్మ గుడి, ఒకటేమిటి రెండేమిటి, దేవాదాయ ధర్మాదాయ శాఖ. ఇక్కడ కూడా ఒక్క విషయం నేను చెబుతా, ఒకే ఒక్క మాట ఏమిటి సవరించాల్సింది. ఇక్కడ మీరందరూ కూడా కూర్చొని అద్భుతంగా విశేషంగా యాదగిరి గుట్ట అన్నారు కదా, ఇక్కడ కూడా సమాసంలో తప్పు, దేవాదాయ ధర్మదాయ ఉండదు, దేవదాయ ధర్మదాయ శాఖ. కాబట్టి ఆ దీర్ఘము తీసి పెట్టుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది అని నేను విన్నవిస్తూ, చక్కటి అద్భుతాలు ఈ సంవత్సరం జరగాలి అనుకుంటే విశేషమైనటువంటి యాగాలు క్షేత్రముల యందు జరగాలి, విశేషమైన కుంభాభిషేకాలు జరగాలి. ఈ రాష్ట్రంలో దేవతకు సంబంధించిన ఇబ్బందులు లేకుండా చూడగలిగితే రాష్ట్రమును ఆ తెలంగాణ తల్లి రూపంలో ఉన్న మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి, రాజరాజేశ్వరి, అంబిక, చండిక, దుర్గా పరమేశ్వరి అద్భుతంగా కాపాడుతుంది, విజయ పరంపరలను అందిస్తుంది. విశ్వావసు. జై తెలంగాణ, జై జై తెలంగాణ. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహిం మహిషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతో. ధర్మస్య విజయోస్తు అధర్మస్య నాశోస్తు. ప్రాణిషు సద్భావనా అస్తు. విశ్వస్య కళ్యాణమస్తు. గోమాతా కీ జై. కాలానికి అనుగుణంగా నడిపించే సూచిక పంచాంగం మన కరదీపిక. పంచాంగ శ్రవణాన్ని అందజేసిన బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి గారికి గౌరవనీయ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా సాదర సత్కారం. పంచాంగకర్తకు సన్మానం అవుతూనే గౌరవనీయులైన ఉప ముఖ్యమంత్రి వర్యులు, అనంతరం ముఖ్యమంత్రి వర్యుల శుభాకాంక్షలు ఉంటాయి. ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న అందరికీ కూడా దేవాదాయ ధర్మదాయ శాఖ వారు ప్రసాదాన్ని కూడా అందజేస్తారని తెలియజేస్తూ ఉన్నాం.
ఇందాక సంతోష్ కుమార్ శాస్త్రి గారు అన్నారు దేవాదాయ ధర్మాదాయ అని. భాషాపరంగా దేవునికి దగ్గరగా ఉండటం దేవదాయ, ధర్మానికి దగ్గరగా ఉండటం ధర్మదాయ. సో దేవునికి దగ్గరగా ఉంటే అది ఆదాయమే, ధర్మానికి దగ్గరగా